శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాదాళకేళిషు దంతేనోదస్యతి క్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. ఏకలోచనమేకార్ధే సార్ధలోచనమన్యతః నీలార్ధం నీలకంఠార్ధం మహా కిమపి మన్మహే. ఆశంసే నిత్యమానందం రామనామ కథామృతం సద్భిస్వశ్రవణైర్నిత్యం పేయం పాపం ప్రణోదితుం. వందామహే మహోద్దండదోర్దండౌ రఘునందనౌ తేజో నిర్జితమార్తాండ మండలౌ లోకనందనౌ త్రైలోక్య శల్యోద్ధరణాయ సింధోః చకార బంధం మరణం రిపూణాం పుణ్యప్రణామం భువనాభిరామం రామం విరామం విపదాముపాసే. శ్రీరామం జనకక్షితీశ్వరసుతా వక్త్రాంబుజాతారుణం శ్రీమద్భానుకులాబ్ధి కౌస్తుభమణిం శ్రీరత్నవక్షస్థలం శ్రీకంఠాద్యమరౌగ రత్నమకుటాలంకారపాదాంబుజం శ్రీవత్సోజ్వలమింద్రనీల సదృశం శ్రీరామచంద్రం భజే. శ్రీరంగేశ పదబ్జలగ్న హృదయం శ్రీశంఖచక్రాన్వితం శ్రీమన్నిర్జరపాదపస్ఫుటపదం శ్రీసింహపీఠస్థితం శ్రీవైకుంఠ సహస్రమస్తకలసద్భోగాసనే శాయినం శ్రీభూమిసుతయా యుతం శ్రితనిధిం శ్రీరామమూర్తిం భజే. ఆనందకందమరుణాధరమంబుజాక్షమాపీతవస్త్రమతసీ కుసుమోజ్వలాంగం అక్షాంతవర్ణమకలంకమమేయమాద్యమత్యాకృతిం రఘుపతిం శరణం గతోస్మి. సాకేతే నవరత్న పంక్తి ఖచితే చిత్రధ్వజాలంకృతే వాసే స్వర్ణమయే దళాష్టలలితే పద్మే విమానోత్తమే ఆసీనం భరతాది సోదరజనైః శాఖామృగైః కిన్నరైః దిక్పాలైర్మునిపుంగవైర్నృపగణైః సంసేవ్యమానం భజే. కందర్పాయుత కోటితులితం కాలాంబుదశ్యామలం కంబుగ్రీవముదార కౌస్తుభధరం కర్ణావతంసోత్పలం కస్తూరీ తిలకోజ్వలం స్మితముఖం చిన్ముద్రయాలంకృతం సీతాలక్ష్మణ వాయుపుత్ర సహితం సింహాసనస్థం భజే. వరాభయం దివ్యరథంగచక్రశంఖం సకౌస్తుభం వేష్ఠితపీతవస్త్రం కిరీటహారాంగదకుండలాంగం శ్రీవత్సజన్నం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. తాటకా సంహారం ప్రారంభమవుతున్నది. మొట్టమొదట శ్రీరామచంద్రుణ్ణి తన వెంట పంపమని అడగటానికి వచ్చి విశ్వామిత్రుడు దశరథునితో మొట్టమొదటి మాట అన్నాడు. ఏమన్నాడంటే, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వసిష్ఠోపి మహాతేజాః ఏ చేమే తపసి స్థితాః. రాముడు సత్యపరాక్రముడు అని మహాత్ముడు అని నాకు తెలుసును. అహం వేద్మి, నాకు తెలుసును. నాకే కాదు, వసిష్ఠోపి, ఇదిగో ఈ మహానుభావుడు, ఈ బ్రహ్మర్షి, ఈ మహర్షి వశిష్ఠ మహర్షికి కూడా రాముడు మహాత్ముడని, పరమాత్ముడని,
సత్య పరాక్రముడని తెలుసును. ఆయనకే కాదు, ఏ చేమే తపస్సు స్థిత, ఇంకా అనేక మంది ఉన్నారు దశరథుని కొలువులో మహాతపస్సంపన్నులు, వాళ్ళందరికీ కూడా తెలుసును అంటున్నాడు. అంటే తెలుసును అని అంటే అర్థమేమి? రాముడు సత్యపరాక్రముడు, సత్యం కోసం తన సత్యం కోసం సత్యం అనే ప్రయోజనం కోసం పరాక్రమం కలవాడు. ఆయన పరాక్రమం దేనికి ఉపయోగపడుతుంది? సత్యాన్ని సంరక్షించటానికి. సత్యం అంటే ఏమిటి? ఏది ఉన్నదో అది సత్యం, ఏది లేదో అది అసత్యం. ఉన్నదే అస్తి, అస్తి అస, అదే సత్యం. ఆ సత్యం కోసం పరాక్రమం కలిగిన వాడే శ్రీరాముడు. పైగా ఆయన మహాత్ముడు. మహాన్శ్చాసౌ ఆత్మాజ, మహాత్మా. ఆ ఆత్మ మన సామాన్య మానవులను పెంచుకుని తిరుగుతూ ఉన్న మనలాంటి వాళ్ళం కూడా మనం ఆత్మ ఆత్మ అనుకుంటున్నాం. ఈ ఆత్మ అనే శబ్దం లోకంలో చాలా రకాలుగా ఉపయోగించబడుతోంది. సరే, దానికి అంతటికీ ప్రమాణాలు ఏమీ ఉండవు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మహాత్ముడు అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్, అంతకంటే మించిన ఆత్మ లేదు. ఎంతకంటే మించిన ఆత్మ? ఈ జగత్తు కంటేనా? అవును, ఈ జగత్తు కంటే మించిన మహాన్ ఆత్మ. అంటే ఈ జగత్తునంతటిని తనలో ఇమిడించుకున్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అటువంటి మహాత్ముడు శ్రీరాముడు. అంటే ఈ జగత్తంతా ఆయనకు లోబడి ఉన్నది అనే అర్థం స్ఫురిస్తుంది ఆ రెండు శబ్దాల వల్ల. అంతవరకే కాదట, నాకు తెలుసును అంటున్నాడు. ఇక్కడ మరొక అర్థం కూడా మహానుభావులు, పెద్దలు, పండితులు చెప్తూ ఉంటారు. అది మనం గ్రహించాలి, స్వీకరించాలి. ఇప్పుడు చెప్పిన అర్థం ప్రజల కోసం, సామాన్యుల కోసం, అందరి కోసం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే అర్థం మన కోసం. మన కోసం అంటే సాధకుల కోసం. మనం సాధన అనే మార్గంలో ఉండి రామాయణాన్ని అందుకు ఒక ఆలంబనంగా చేసుకుని, రామాయణ కథని ఆలంబనంగా చేసుకుని, రాముణ్ణి ఆరాధ్య పురుషుడిగా చేసుకుని, రాముడు ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గంలో మనం కూడా వెళ్ళడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్న సాధకులం. కాబట్టి ఆ సాధకులు ఇంకొక అర్థం కూడా చెప్తారు. అహం వేద్మి మహాత్మానం రామం, మహాత్ముడైన వాడు, సత్యపరాక్రముడు అయిన వాడు అహం నేనే, ఇది వేద్మి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇది మేము ఒప్పుకోము. రాముడు నేనే అని అనటం ఇది అహంకారానికి పరాకాష్ట. అలా అనకూడదు, అది భగవంతుడి పట్ల ద్రోహం చేసినట్లు అవుతుంది అని అనవచ్చు అంటారు కూడా. కానీ అది సరి అయినది కాదు. ఏమిటి దీనికి ప్రమాణం అంటే, 4 వేదాల నుంచి 4 మహావాక్యాలు గ్రహించిన ఈ ఉపనిషత్తులు. అందులో తత్వమసి, అది నువ్వే. తతు త్వం అసి, తత్ అంటే ఆ పదార్థం, త్వం అంటే నువ్వు, అది నువ్వే. దాన్ని ఇంకో రకంగా చేస్తే త్వం తదసి, నువ్వే అది, అదే నువ్వు. ఇప్పుడు మరి ఆ రాముడు మహాత్ముడు, జ్ఞాన స్వరూపుడు అయినప్పుడు గురువు గారు చెప్తున్నాడు ఉద్దాలక మహర్షి శ్వేతకేతువుతో, తత్వమసి, నువ్వు అదేనయ్యా బాబు అని చెప్తున్నాడు. మరి ఆయనకు చెప్పినప్పుడు మనం ఎందుకు? కాబట్టి నిర్భయంగా మనం నిస్సంకోచంగా అది నేనే అనుకోవాలి. అనుకోకపోతే మోక్షం అనేది ఇప్పుడు కాదు కదా, 1,00,000 జన్మలు, 1,000,000 జన్మలు ఎత్తినా రాదు. అయితే ఇప్పుడే వచ్చేస్తుందని గ్యారంటీనియా? లేదు. ఎందుకని? నీ పురాకృత కర్మఫలం నీకు అడ్డం పడుతుంది. అది నువ్వు నిశ్శేషంగా పోగొట్టుకుంటే నీకు ఇంకా అసలు రావాల్సిందేమీ ఉండదు. ఈ అర్థాన్ని మనం గతంలో 2-3 సార్లు కూడా చెప్పుకున్నాం. ఇంకొక మాట కూడా చెప్తోంది 4వ మహావాక్యం. అహం బ్రహ్మాస్మి, బృహదారణ్యకోపనిషత్తు చెప్తున్నది. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మని. బ్రహ్మ అహమస్మి, బ్రహ్మ నేనే, అహం బ్రహ్మ. ఇంకా ఇందులో ఇంతకంటే వేద ప్రమాణం ఏముంటుంది? కాబట్టి నేను ఆ బ్రహ్మను అయి ఉన్నాను. ఆ బ్రహ్మను అయి ఉన్నా అంటే రాముడని, బ్రహ్మ అని ఇవన్నీ అనుకోకర్లేదు. శుద్ధ జ్ఞానం.
నేను ఆ జ్ఞాన స్వరూపుణ్ణే, జీవ జ్ఞానం నాలో లేదు, ఊరికనే ఉంటుంది. నేను ఈ ఉపాధిలో ఉన్నాను కాబట్టి ఉంటుంది. ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుందా? ఉండొచ్చు, తగ్గిపోవచ్చు. నేను గనక జీవన్ముక్తుడిగా నన్ను నేను మలుసుకోగలిగితే ఆ జీవ జ్ఞానం పోతుంది, నన్నేమీ చేయలేదు. కాబట్టి జీవ జ్ఞానం పోతే ఉన్నది పరమాత్మ జ్ఞానమే. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాః ఏచేమే తపసి స్థితాః. వశిష్ఠుడికి తెలిసినని అంటున్నాడు విశ్వామిత్రుడు. ఎలాగా? ఈ మాటలు చెబుతూ విశ్వామిత్రుడు వశిష్ఠుని వంక చూశాడు కదా. అహం వేద్మి అని అంటూ వశిష్ఠవపి మహాతేజ, వశిష్ఠుల వారు కూడా చూశారు అని ఆయన వశిష్ఠుని వంక చూశాడు. అది రామాయణమే చెప్తోంది. ఇక్కడ ఆ చూడటానికి చక్కటి భాష్యం చెప్పారు. అది మనలాంటి సాధకులకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎవరు చెప్పారు? మహాకవి, మా కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో ఏమన్నారు? విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత రాముణ్ణి పిలిపించమని దశరథుణ్ణి అడిగాడు. అదే ఆయన చక్కటి మనోజ్ఞమైన కల్పన. రామాయణం రాముణ్ణి పిలిపించలేదు. ఎప్పుడు పిలిపించాడు? దశరథుడు తాను ఒప్పుకున్న తర్వాత పిలిపించాడు. కానీ కల్పవృక్షం ఏం చెప్తోంది? రాముణ్ణి పిలిపించవయ్యా అని విశ్వామిత్రుడే అడిగాడు. ఇంకా తన కోరిక బయట పెట్టకముందు అడిగితే ఆయన పిలిపించాడు. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు, విశ్వామిత్రుడికి నమస్కారం చేశారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడి కన్నులలోనికి చూశాడు, ఇటు వశిష్ఠ మహర్షి కళ్ళలోకి చూశాడు. ఆ చూడటం అనే ఒక్క అహం వశిష్ఠోపి అనటం వల్ల ఇంతటి చక్కటి భావన వస్తుంది. ఏమంటున్నాడు? గాధేయు చూపులు కమల పత్రాభిరామములైన రామునేత్రముల గలియు. గాధేయు చూపులు ఎవరితో కలిసినాయి? కమల అభిరామములైన రాముని లోచనములతో, రాముని చూపులతో విశ్వామిత్రుని చూపులు కలిసినాయి. అంటే ఈ చూపుల అర్థమే రాముడికి తెలుసు. రాముడు లీలా మానుష విగ్రహుడు కదా, ఆయనకు అన్నీ తెలుసును, కానీ ఏమీ తెలియదు. తెలుసునని చెప్పడానికి ఆయనే ఒప్పుకోడు. మా ఆత్మానం మానుషం మన్యే అని చెప్పాడు కదా, కాబట్టి మనం ఊహించుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. గాధేయు చూపులు కమల పత్రాభిరామములైన రామునేత్రముల గలియు, గాధేయు కన్నులు కదలి వశిష్ఠుల స్థిమిత నేత్రములను చేరబోవు. ఆ రాముని వంక చూసి మళ్ళీ వెంటనే వశిష్ఠుడి కళ్ళలోకి చూశాడు విశ్వామిత్రుడు. ఆయన మహానుభావుడు, ఆయన త్రికాలవేత్త, ఆయనకు అన్నీ తెలుసును. ఆయన ఏ పని మీద వచ్చాడో తెలుసును, ఆ పనిని ఏ విధంగా నెరవేర్చుకోవాలో తెలుసును, ఆ పనికి ఎవరెవరి యొక్క అనుమతి తీసుకోవాలో తెలుసును, దశరథుణ్ణి ఎలా ఒప్పించాలో తెలుసును, దశరథుడి మీద ఆగ్రహం ప్రదర్శించడం కూడా తెలుసును. అన్నింటికంటే ముఖ్యంగా శ్రీరాముడికి తన కర్తవ్యాన్ని బోధించటానికి ఈ సన్నివేశం కల్పించబడింది. ఇంకా ఇప్పుడు శ్రీరాముడు కాదనడానికి వీల్లేదు. ఇంకా ఏమంటున్నాడు? గాధేయు చూపులు కమనీయ రామమేఘము మేన శంపాభకాంతులయు. రాముడు నీలమేఘ శ్యాముడు. ఆ మేఘంలో మెరుపు తీగలు ఉంటాయి. ఈ రాముడు అనేటటువంటి నీలమేఘంలో ఉన్నటువంటి మెరుపు తీగల కాంతులను వలయు గాధేయు చూపులు. ఆయన చూపుల్లో ఉన్న మెరుపు తీగల్ని ఈయన పట్టుకున్నాడు విశ్వామిత్రుడు. ఈ మెరుపు తీగలు కనిపెట్టేశాడు ఆయన. గాధేయు కన్నులు కదలి వశిష్ఠ శంపాలోచనైక్య భావంబునందు. అదే మెరుపు తీగలు వశిష్ఠుని కళ్ళల్లో కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న మెరుపు తీగలే ఇక్కడ మెరుస్తున్నాయి. అంటే రెండింట్లోనూ ఇరువురి కళ్ళల్లోనూ ఒకే భావం ఉన్నది. అది ఏమి? రాక్షస సంహారానికే ఆయన శ్రీరాముడు అవతరించాడు అని చెప్పటం కోసం నేను ఆ గురుత్వం వహిస్తాను అన్నాడు ఆయన కల్పవృక్షంలో.
నేను గురుత్వం వహిస్తాను, రాముడిని నా శిష్యునిగా చేసుకుంటాను, నా దగ్గర భృశాశ్వుడు ఇచ్చినటువంటి అస్త్రాలు బడి మూలుగుతున్నాయి, వాటిని నేను శ్రీరాముడికి అందజేస్తాను, నువ్వు నా వెంట పంపించు రాముణ్ణి అని అడిగాడు. ఎందుకయ్యా అగ్నిని ఊరికనే ఇంట్లో దాచుకుంటావు? ఇది పవిత్రమైన అగ్ని, యాగాగ్ని. ఈ యాగాగ్నిని ఏం చేయాలి? ఊరకే అనలము దాచుకున్న ఫలమా క్రతుయోగ్యము కాక కాక జుమి అంటున్నాడు. నువ్వు ఊరికే ఇంట్లో అగ్నిని ఎందుకు దాచుకుంటావు? రాముణ్ణి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయనంటున్నావు. నువ్వే చాలా అమాయకుడివి. అది ఇంట్లో ఉన్న అగ్నిని క్రతుయోగ్యం చేయాలి. అందులో అది ఆ క్రతువులో ఆ అగ్నిని చేసి దాంట్లో హోమద్రవ్యాల్ని హుతం చేయాలి. అప్పుడు ఆ అగ్నికి సార్థకత. అప్పుడు శ్రీరాముడు రాక్షస సంహారం చేసి రాక్షసులు అనేటటువంటి ఆ దీన్ని తీసుకొచ్చి రాముడు అనే అగ్నిలో పడేయాలి. అందుకోసమే రాముడు. శ్రీ మహావిష్ణువు కూడా అవతరించింది అందుకే కదా అని చెప్తున్నాడు. పుత్రకామేష్టిలో విష్ణువు ఏమని చెప్పాట? దశరథ ధాత్రీశ గర్భధాత్రి నందనుడనై పుట్టి దశకంధరుని కంఠనాళ దళన కృత్యంబునం పేర్చి దశ సహస్రాబ్దముల్ ధరణి ధర్మ సంధానంబు చేసి ప్రశమితాసురుండనై మీదు బాములు పాయంగజేతు అని పుత్రకామేష్ట అశ్వమేధం చేస్తున్నప్పుడు దేవతలందరికీ విష్ణువు కనిపించి మీ బాధలు నేను పోగొడతాను, ఇదిగో ఈ దశరథ మహారాజు యొక్క కుమారుడుగా జన్మిస్తాను, ఆ దశకంఠుని కంఠనాళములను ఉత్తరిస్తాను, 10,000 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి ధర్మ సంస్థాపన చేస్తాను అని దేవతలందరికీ శ్రీ మహావిష్ణువు మాట ఇచ్చాడు. అందులో మాటలో ఒక భాగం ఏమిటి? ఈ దశరథుని యొక్క కుమారుడుగా జన్మిస్తాను. మరి జన్మించి ఊరికినే ఇంట్లో కూర్చుంటే, దశరథుడు పంపకపోతే ఇంట్లో కూర్చుంటే అవతార ప్రయోజనం ఏమవుతుంది? అసలైన రక్కసుల్ పేర్చి అధిక సురాళి మ్రందింప వెస పిన్న రక్కసుల్ పిన్న పిన్నలవు వెల్పుల మీద ప్రసరింత్రు తమ బాగుపటిమము వార్వీరిపై చిన్న ఎల్ల కసిదీర మర్దింతు ఎల్ల చిన్నవాళ్ళని. పెద్ద రాక్షసులేమో పెద్ద దిక్పాలకుల మీద ప్రతాపం చూపిస్తున్నారు, ఈ పిల్ల రాక్షసులేమో చిన్న చిన్న వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు. అందరూ అందరి మీద ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. నాకు చాలా ఆగ్రహంగా ఉంది. శ్రీ మహావిష్ణువు అంటున్నాడు, కసిదీర మర్దింతు దైత్య కంఠ సంఘాతంబులు ఉరలన్. కాబట్టి ఇది శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి మాట అని చెప్పాడు కదా. ఇంకా ఇప్పుడు అందులోకి మొట్టమొదట శ్రీకారం చుట్టాలి. తగిన సమయం వచ్చింది. ఓన షోడశ వర్షోమే 16 సంవత్సరాలు కొద్దిగా తక్కువ, ఆయనకి కనపడదు. 16 సంవత్సరాలు. ఆయన మహాపరాక్రమ సంపన్నుడు. తేజస్శాలురికి వయస్సుతో సంబంధం ఏముంటుంది? ఉండదు. అందుకని ఇప్పుడు ఎవరితో ప్రారంభింపజేయాలని గురువు గారు భావిస్తున్నాడు? తాటక సంహారంతో ఈ శ్రీకారం చుట్టాలి. అసుర సంహారానికి ఎవరితో ముగింపు చేయాలి? రావణ వధతో ముగింపు చేయాలి. మరి విశ్వామిత్రుడు దశరథుడితో ఇంకా ఇలా అన్నాడు, నాతో పంపటానికి నీకేమిటి అభ్యంతరం? పంపలేను. రాముడు నాకు స్నానమగు, రాముడు నాకు జపంబు. ఆయనకి శరీరం మీద ఈ జీవ లక్షణాలు బాగా పట్టేసి శ్రీరాముడు తన కుమారుడై జన్మించినా ఆయన దాన్ని గ్రహించాడు. కానీ అంతే ఆ శక్తి, దాన్ని ఏమంటారు, ఆవరణ శక్తి, అది అలాగే పనిచేస్తుంది. ఆవరణ శక్తి ప్రభావం ఏంటో మనందరికీ తెలుసు. మనం తెలుసుకున్నాం, గ్రహించాం. కానీ ఏం చేయగలం? దాంట్లో నుంచి బయటపడగలమా? ఏమన్నానా? బయట పడగలిగిన వాడు కృతార్థుడు. మనం ఏం చేస్తున్నాం? బయట పడటానికి ప్రయత్నం చేస్తున్నాం. రజోవృత్తి ఆ రాజసికమైనటువంటి గుణాన్ని అది అటువంటి ఈ సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు రజోవృత్తిని ప్రదర్శించరు. కానీ తామస గుణానికి అణిగిపోక తప్పదు. దీన్ని కూడా మేము పోగొట్టుకుంటున్నాం అనేటటువంటి జ్ఞానం కలగటం కోసమే రామాయణం పఠనం. అందుకే రామాయణంలో ఉన్న రామణీయ కథని
అర్థం చేసుకోవటం. రాముడు నాకు స్నానమగు, రాముడు నాకు జపంబు, ధ్యానమున్ రాముడే ఎల్ల నా బ్రతుకు రాముడు నన్నును ఘనతండ్రి. ఆ ప్రేమాతిశయం ఆయనకి అలా ఉంది. ఈ రాము వినా నిమేషమవురా ఉండలేను అంటున్నావయ్యా అంటున్నాడు దశరథుడు. ఆ విశ్వామిత్రుడు దశరథుడితో, నీ రాముణ్ణి మళ్ళీ నీ దగ్గరికి తీసుకొచ్చి పువ్వుల్లో పెట్టి అప్పచెబుతాను. ఒక్క వశిష్ఠోపి అని అన్నందువల్ల, వశిష్ఠుడు వంక చూచినందువల్ల ఇంత కల్పన, అద్భుతమైన కల్పన, ఆ రమణీయ సన్నివేశం కల్పవృక్షం మనకు అందించింది. నీ రాముణ్ణి మళ్ళీ నీ దగ్గరికి తీసుకొచ్చి నీకు అప్పచెబుతా, నాది బాధ్యత అని. ఇక అయితే నువ్వు నేను గొప్ప దాతని, మీరు అడగండి ఇస్తాను అన్నావు కదా, నీ కొడుకును వెళ్ళి తీసుకెళ్ళి నేను తీసుకుని వస్తాను అంటున్నాను కదా, నేనేమన్నా ఆ రాముణ్ణి తినేస్తానా అక్కడ? ఓ పిచ్చి మహారాజా, దశరథ మహారాజా, రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేను అంటున్నావు. నువ్వు నా కారణంగా రాముణ్ణి విడిచిపెట్టలేను అంటున్నావు. నా కారణంగా నువ్వు రాముణ్ణి విడిచిపెట్టి ఉండక్కర్లా, మళ్ళీ నేను రిటర్న్ తీసుకొచ్చి నీకు అప్పచెప్పేస్తా. అయితే నువ్వు రాముణ్ణి కాదనుకుంటే ఎవరేం చేయగలరు? ఎంతటి ఆ భవిష్యత్తు మాట మహర్షి నోట వచ్చిందో చూడండి. నువ్వు నాతో పంపడానికి భయపడుతున్నావు. నువ్వు ఆ భయపడక్కర్లేదు, నేను మహర్షిని, ఆడిన మాట తప్పను, తపశ్శక్తి సంపన్నుని, ఇవన్నీ ఆయన చెప్పక్కర్లా, ఆయన చూస్తేనే తెలుస్తుంది. కానీ రాముణ్ణి విడిచిపెట్టవలసి వస్తే నీ అంతట నువ్వు విడిచిపెడితే ఇంకా మళ్ళీ నువ్వు రాముణ్ణి చూడలేవు. అదేగా జరిగింది. నాయన, నువ్వు ఇక్కడ రాజ్యం పాలన వద్దయ్యా, నువ్వు అడవులకు వెళ్ళని చెప్పించాడుగా. అంటే మనిషి యొక్క ఆ కృతం అనేది, చేసుకున్న కర్మ అనేది ఎవరు వాళ్ళు చేసుకోవలసిందే. ఎవరి యొక్క అదే కర్మ, ఎవరి యొక్క నడవడిని వాళ్ళే ఈ విధంగా తయారు చేసుకుంటున్నారు తప్ప, ఆ రాముడు వచ్చి తండ్రితో నువ్వు నన్ను ఇవన్నీ అన్నాడు. ఆయన నిమిత్త మాత్రం, ఆ వైకుంఠంలో ఉన్నప్పుడు నిమిత్త మాత్రమే, సగుణ రూపంలో ఉన్నప్పుడు, ఇక్కడ అవతార మూర్తిగా ఉన్నప్పుడు నిమిత్త మాత్రమే. ఈ రెండు కాక అసలు పరమాత్మ జ్ఞాన స్వరూపంగా ఉన్నా నిమిత్త మాత్రమే. ఎక్కడ ఏ విధమైనటువంటి తేడా శ్రీరామచంద్రమూర్తిలో లేదు. ఈ మాట బ్రహ్మర్షి నోట ఎంత అర్థవంతంగా వచ్చిందో చూడండి. నువ్వు మా కోసం విడిచిపెట్టక్కర్లేదు, నీ అంతటా నువ్వు నీ స్వబుద్ధితో విడిచిపెట్టుకుంటే నేనేం చేయగలను? అదే జరిగింది. అంటే వశిష్ఠుడి ఉపదేశం విని శ్రీరాముణ్ణి విశ్వామిత్రుడి వెంట పంపటానికి అంగీకరించాడు దశరథ మహారాజు. అంటే దీని అర్థం ఏంటనమాట? జీవుడు తాను చేసుకున్న కర్మల ఫలం అనుభవించడం అంటే ఇదే. ఇంకా ఇప్పుడు కైకకి ఇచ్చిన వరాల వల్ల రాముణ్ణి అడవికి పంపక తప్పలేదు. అదే విశ్వామిత్రుణ్ణి అయితే ఎదిరించేసేద్దామని చూశాడు, తప్పించుకుందామని ఎలాగోలాగా వంక పెట్టి పారిపోదామని చూశాడు, కానీ కైక విషయంలో ఆయనకి ఆ అవకాశం లభించలేదు. ఇదే దశరథుడు కైకేయికి వరాలు ఇవ్వటం వల్ల కలిగింది. భగవంతుడు ఇక్కడ రాముడు తాను నిమిత్త మాత్రమే ఉన్నాడు, సుఖదుఖాలు ఆయనకి సమానమే. తరంగాలలో ఏ విశేషం కూడా సముద్రానికి కనిపించదు. మనం చూస్తున్నాం సముద్రంలో ఆ సముద్రం అని, తరంగం అని. ఇదే ఎంతో స్పష్టమైన ఉపమానం, పోలిక. సముద్రానికి నేనని, నా తరంగం అనే ఆ దృక్పథం లేదు. రాముడికి సుఖము దుఃఖము లేదు, కష్టము సుఖము లేదు, తండ్రి అని. అయితే లౌకికంగా ఆయన శ్రీరామ అవతారాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి తండ్రి మాట వినటం అనేది, పితృవాక్య పరిపాలన అనేది ఈ లోకంలో ఉన్న ప్రజానీకానికి నేర్పాలి. కాబట్టి ఆయన స్వయంగా తాను ఆచరించి అందరికీ చూపిస్తున్నాడు. అందుకే రామావతారం. తాను ఏ విధంగా ప్రవర్తించాడో, ఏ మాటలు అన్నాడో, ఇవన్నీ మానవులకి సాధ్యమైనవే, అసాధ్యమైనవి కాదు. కానీ అసాధ్యం అని చెప్పి వంక పెట్టి మానవుడిలో ఉన్నటువంటి ఆ శక్తి ఉన్నదే, రజ ప్రవృత్తి, ఆచ్ఛాదన శక్తి, ఇవి వంక పెట్టి ఏదో ఒక చేసి తప్పించుకొని చేయడానికి మా జీవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది మనకు లోకంలో నిత్యం ఉన్నటువంటి అనుభవమే. తరంగా సముద్రానికి ఈ భేదం ఆ భేదం అంటూ ఏది లేదు. సరే, పరమాత్మ దేనికైనా ఒప్పుకోవచ్చు, కానీ వేద నిందకి
బ్రహ్మనిందకి మాత్రం అంగీకరించడు. ఆయనకి ఏదైనా ఒకటే ఆయన. కానీ వేదనిందకి ఎందుకు అంగీకరించడు, బ్రహ్మనిందకి ఎందుకు అంగీకరించడు? బ్రహ్మని కాదంటే లోకము లేదు. అంటే బ్రహ్మ అంటే జ్ఞానం, బ్రహ్మ అంటే వేదం. ఆ జ్ఞానాన్ని గురించి చెప్పేది, కర్మని గురించి, ఉపాసనని గురించి, జ్ఞానాన్ని గురించి చెప్పేది వేదమే. ఈ ఈ సంపూర్ణమైనటువంటి ఈ వేదాన్ని ఎవరైనా తిరస్కరిస్తే ఆయన సహించడు, వాళ్ళని శిక్షిస్తాడు. వాళ్ళని శిక్షిస్తాడంటే అర్థం ఏమిటి? దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి? బుద్ధి తెచ్చుకుని వాళ్ళల్లో ఉన్న ఆ దుష్ట లక్షణాన్ని వాళ్ళు పోగొట్టుకుంటే మంచిదే. పోగొట్టుకునే విధానాన్ని కల్పించటానికి ఆదేశిస్తాడు. దానికి ఒక నాటకీయమైన కథా సందర్భమైన ఘట్టం ఏమిటయ్యా అంటే సంహరించటం. సంహరించటం అంటే ఆయనకేమి రావణాసురుడి మీద కోపమా సంహరించడానికి? రావణాసురుడిని సంహరించాడంటే అర్థం మనం అంత తప్ప విపరీతమైన అర్థం చెప్పుకోవట్లేదు. రావణాసురుణ్ణి సంహరించాడు, అందులో అనుమానం లేదు. కానీ అర్థం మనం లోపల ఏం భావించాలి? రావణాసురుడిలో ఉన్న దుర్గుణాల్ని సంహరించాడని చెప్పుకోవటంలో దోషం లేదు. అలా చెప్పుకుంటే ఏమవుతుంది? రావణాసురుని సంహరించేశాడని చెప్పుకుంటే వచ్చే విధానం ఎలా ఉంటుంది? రావణాసురుడిలో ఉన్న దుష్ట గుణాలని సంహరించాడంటే చెప్పుకుంటే విధానం ఎలా ఉంటుంది? రెండు విధానాలు ఎలా ఉంటాయి మనకు తెలుస్తూనే ఉంది. ఎస్కేప్ అంటారు, అంటే తప్పించుకుపోవటం. జీవుడు ఎంతసేపు తప్పించుకుపోతాడు, తర్వాత పడే ఫలితం వాడే. అది తెలియదు వాడికి. పండితులు కూడా ఇంతే అని చెప్పి శంకర భగవత్పాదుల అధ్యాత్మ భాష్యంలో చక్కగా చెప్పారు. అది రావణాసురుని సంహరించాడంటే అక్కడికి శుభ్రంగా బ్రహ్మాండంగా పూజలు అవి చేసి టెంకాయలు అవి, అది అంతటితో అయిపోయింది. ఇది ఈ చేసిన వాడు ఇది మామూలే ఈ పద్ధతి. కానీ గుణాలను సంహరించాడు అనేసరికి నాకు ఆ గుణాలు ఉన్నాయి, అవి నేను పోగొట్టుకోవాలనే కర్తవ్యం స్ఫురిస్తుంది. ఈ రెండు రకాలుగా చెప్పుకోవటంలో దోషం లేదు. బ్రహ్మద్రోషాన్ని సహించడు. తాటక ఏం చేసింది? బ్రహ్మద్రోహం చేసింది. విశ్వామిత్రుడు యాగం చేసుకుంటూ ఉంటే ఆ యాగానికి ఆవిడ వచ్చి అనేక విఘ్నాలు కల్పించింది. అందుకే ఆమెను సంహరించడం రాముడు చేసేది అది ఆధ్యాత్మిక ద్రోహం. ఆ విషయాన్ని అమ్మవారు ఇప్పుడు అయితే రావణుడు ఏం దోషం చేశాడు? తాటకేమో బ్రహ్మ దోషం చేసింది, సరే అందుకని ఆవిడని సంహరించాడు. రావణాసురుడు చేసిన దోషం కూడా మనం చెప్పుకోవాలిగా. మరి రావణాసురుని కూడా ఇదే విశ్వామిత్రుడు తీసుకెళ్ళి అక్కడ సంహరింపజేయవచ్చు కదా. అలా ఉండదు. కానీ అక్కడ రావణాసురుని సంహరించడానికి వాడు చేసింది ఏమిటి? ఆధ్యాత్మిక ద్రోహం. ఈవిడ బ్రహ్మద్రోహమే, వాడు ఆధ్యాత్మిక ద్రోహం చేశాడు. అంటే ఆత్మని కించపరచి నకిలీ ఆత్మని సృష్టించి అసలు ఆత్మ అనేది లేదు, పెద్ద భౌతికవాది రావణాసురుడు. అందుకని అతని యొక్క దోషాన్ని లోకానికి తెలియచేయాలంటే అమ్మవారి యొక్క ప్రసక్తి ఉండాలి. ఆవిడే సారథ్యం వహించి వాడిని సంహరించేటటువంటి ఒకానొక విధి విధానాన్ని కల్పన చేసి అక్కడ పూర్వరంగం సిద్ధం చేస్తే అప్పుడు స్వామివారు ఆ రావణాసురుని సంహరిస్తాడు. కాబట్టి ఆ కథ అంతా పెద్దది వేరే ఉంది. ఈ తాటకా వధతో ప్రారంభం, రావణ వధతో మంగళం ముగింపు. ఇది రామాయణ కథ. మనం ఈ విధంగా భావం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకని ఆ విషయాన్ని అమ్మవారు నిరూపించాలన్నాం. సరే, ఇప్పుడు ఇంకా మళ్ళీ మనం కొంచెం కథలోకి వస్తే, విశ్వామిత్రుడు వెంట గురువు గారి వెంట వీళ్ళిద్దరూ వెళ్తూ ఈ పవిత్రాశ్రమానికి వెళ్తూ ఇది ఏమిటి, ఈ ఆశ్రమం ఏమిటి, ఇక్కడ ఈ విశేషాలు ఏమిటి అని ఆ శ్రీరాముడు అడిగితే, ఈ దేశానికి అంగదేశం అనే పేరు వచ్చిందయ్యా, దీనికి ఒక చిన్న కారణం ఉంది. చిన్న కారణం కాదు, ఇదే అసలు ఈ సృష్టికి అంతటికీ మూల కారణం అదే. ఈ మానవుడు తాను జీవుడిని అనుకోవటానికి మూల కారణం ఇక్కడ వస్తోంది. నువ్వు జీవుడు కాదని పరమేశ్వరుడే చెప్పాడు తపస్సు చేసుకుంటూ. ఆయనకి పార్వతీ సతీదేవి యొక్క వియోగంతో ఉండి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే హిమాలయ పర్వత శిఖరం మీద ఈ మన్మధుడు ని ప్రయోగించారు దేవతలంతా.
మన్మధుడు వెళ్ళి ఆయనలో వికారాన్ని కల్పించటానికి ప్రయత్నం చేసి ఆయన యొక్క హుంకారంతో భస్మం అయిపోయాడు. ఇది కథ ఆలంబనం. అంటే అర్థం ఏమిటి? పరమేశ్వరుడు లోకానికి ఏమని పరమేశ్వరుడి బోధ, శ్రీరాముడి బోధ రెండు ఒకటే. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ పరమేశ్వరుడు అన్నాం, ఈ పరమేశ్వర తత్వం ఇక్కడ, ఈ పరమేశ్వరుడే అక్కడ శ్రీరామతత్వం. రెండు ఒకే తత్వం. ఒకే తత్వం ఇక్కడ ఇలా ఉంది, ఒకే తత్వం ఇక్కడ ఇలా ఉంది. ఇలా భావన చేసుకుంటే మనకి మన సాధనా మార్గం చాలా సుకరం అయిపోతుంది. దీనికి ఆ మన్మధుడికి శరీరం పోయింది. వాడు అంగం ఒకప్పుడు సాకారంగా ఉండేవాట మన్మధుడు, ఇప్పుడు ఆకారం పోయింది, అనంగుడైనాడు. ఈ దేశానికేమో అంగదేశం అనే పేరు వచ్చిందయ్యా. ఇక్కడ ఇది పవిత్రాశ్రమం. ఇదంతా విశ్వామిత్రుడు. ఈ రాత్రి మనం ఇక్కడ విశ్రమిద్దాం. మర్నాడు కౌసల్య సుప్రజారామ అద్భుతమైనటువంటి మేల్కొలుపు శ్లోకాన్ని ఆయన ఆలంబించాడు. అది పవిత్రాశ్రమం. ఇది విశ్వామిత్రుడు. కందర్పో మూర్తిమాన్ ఆసీత్ కామయిత్యుచ్యతే బుధై. ఒకప్పుడు పరమేశ్వరుడు తపస్సు చేశాడు. సరే, ఆ విషయం మనం చెప్పుకున్నాం. ఋషులు ఆ తెల్లవారిన తర్వాత పవిత్రాశ్రమంలో వాళ్ళు ఆ రాత్రి నిద్ర చేసి మర్నాడు విశ్వామిత్రుడు ఆ స్వామివారిని మేల్కొల్పిన తర్వాత వాళ్ళందరూ కృత్యాలు ప్రాతకాలిక కృత్యాలని నిర్వహించి ప్రయాణానికి సిద్ధం అయినప్పుడు అప్పుడు గంగని ఇది ఒక అద్భుతమైన ఘట్టం. గంగని దాటటానికి నావను ఏర్పాటు చేశారు అక్కడ ఋషులు. పవిత్రాశ్రమంలో ఆనాటి నుంచి పరమేశ్వరుడి కాలం నుంచి అక్కడ ఋషి సంప్రదాయం కొనసాగుతూ వస్తూనే ఉంది. అక్కడ ఉన్నదే ఋషి సంప్రదాయం, అక్కడ ఉన్నదే వేదం, అక్కడ ఉన్నదే జ్ఞానం, అక్కడ ఉన్నదే సాధన. వాళ్ళని చూసి లోకులంతా నేర్చుకోవాలి. అక్కడికి తీసుకొచ్చాడు మొట్టమొదట. అసలు ఈ పవిత్రాశ్రమానికి ఎందుకు తీసుకురావాలి? సరాసరి తన సిద్ధాశ్రమానికే తీసుకుని పోవచ్చు కదా. అది చెయ్యాలి. దానికి కథ అది చూడండి, ఎంత అద్భుతమైన వాల్మీకి సంభావన. ఆ పవిత్రాశ్రమానికి తీసుకొచ్చాడు. ఆ ఋషులంతా ఏం చేశారు? గంగా నదిని దాటాలి. దాటటానికి వాళ్లే ఒక నావని రప్పించి ఏర్పాటు చేసి వీళ్ళని అందులో కూర్చోబెట్టి జాగ్రత్తగా మీరు వెళ్ళి రండి అని. ఋషులకి ఏం బాధ్యత అంటే ఋషులు కూడా అర్థం చేసుకున్నారు. ఏమని? ఈ శ్రీరాముడా మహావిష్ణువే, ఇప్పుడు రాముడుగా ఉన్నాడు. ఈ రాముడి చేత కర్తవ్యం ఆయనంతటా ఆయన చెయ్యటం కంటే కర్తవ్యం నిర్వహింపజేసే గురువు సమకూడాడు. ఈ సంగతి వాళ్ళు గ్రహించి వాళ్ళ వంతు వాళ్ళు చేయవలసినటువంటి ఇది సహకారం వాళ్ళు అందిస్తున్నారు. నావని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు వెళ్ళి అవతలికి వెళ్ళండి అని పంపించారు. అంటే దాని అర్థం తాటకని సంహరించమని, ఇంకా అసుర సంహారం ప్రారంభించమని దీనికి అర్థం వస్తుంది. సరే, అయితే నది మధ్యకు వెళ్ళేసరికి అక్కడ రెండు ప్రవాహాలు ఒకదాంతో ఒకటి బాగా వరుసుకుని ఆ సంఘటనకి ధ్వని ఏర్పడుతోంది. అది సరయూ నది జన్మ. అక్కడ ఏమిటి ఆ సంఘర్షణ? రెండు నదుల మధ్య సంఘర్షణ అంటే ఇక్కడ అది దృష్టిలో పెట్టుకునే ఆ ఋషులందరూ ఆ సంగతిని గ్రహింపజేయటం కోసమే పరమాత్మతో అది ఏమిటి అని అడిగాడు. ఆయన చెప్పాడు, విశ్వామిత్రుడు చెప్పాడు, నాయన ఇది మానస సరోవరంలో నుంచి పుట్టి వస్తున్న సరయూ నది మీ అయోధ్య చుట్టూ తిరిగి వచ్చిందంటే నీకు ప్రదక్షిణం చేసింది అయోధ్యలో ఉన్న నీకు ప్రదక్షిణం చేసి వచ్చి ఇక్కడ గంగా నదితో సంగమిస్తున్నది. అంటే నీ అవతారమే, నువ్వు ఈ విధంగా వచ్చి ఈ గంగా నదిని సంభావిస్తున్నావు. ఇప్పుడు ఈ రెండు నదుల యొక్క కలయిక లోకానికి ఎలాగా క్షేమంకరమైందో ఈ విషయాన్ని నువ్వు గ్రహిస్తే నీ యొక్క ఈ అసుర సంహారం వల్ల లోకం ఆ విధంగా లోకం బాగుపడుతుంది అని వాళ్ళు చెప్పడంలో అంతరార్థం. సరే, అది అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు? ఘోరమైన